హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. డయాబెటిక్ పేషెంట్స్ని న్యూట్రిషనిస్ట్ని కలవండి. వాళ్ళు చెప్తారు డైట్ అని చెప్తారు. మీ దగ్గరికి చాలామంది కేషీట్స్ వచ్చిండొచ్చు, చాలామంది పేషెంట్స్ వచ్చిండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అడిగిండొచ్చు, మాలాంటి వాళ్ళు అడిగిండొచ్చు. సో ఏం చెప్తారు వాళ్ళ స్కెడ్యూల్ కానీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ డైట్ ఏం ఉండాలంటే? ఇప్పటికీ కూడా చాలా వరకు డయాబెటిక్ పేషెంట్స్ మెడిసిన్స్ వేసుకుంటున్నాం కానీ ఏదో ఒకటి తినేస్తున్నారు. వారికి క్రేవింగ్స్ ఎక్కువే, రైస్ ఎక్కువగా ఉంటారు మన వాళ్ళు. ఎలా ఆ స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలి, ఆ ఫుడ్ డైట్ని? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లేదా? అమ్మయ్య. లేదు. మన తెలంగాణలో మనకి డయాబెటిక్ రైస్ అని ఒక వేరియంట్ ఉంది. అది త్రూ గవర్నమెంట్. దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మీడియం తక్కువగా ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది? వైట్ రైస్ డయాబెటిక్ రైస్ అని మనకి లో జిఐ, లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అని దొరుకుతుంది. ఎక్కడైనా దొరుకుతుందండి? ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్ లో దొరుకుతుంది. కొన్ని బ్రాండ్స్ అయితే స్పెషల్ గా ఉన్నాయి. ప్లస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అది రైసే కానీ ఆ గ్రెయిన్ అనేది మోడిఫికేషన్ అయిందన్నమాట. ఈ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకి రైస్ తింటే కానీ కొందరికి నిద్ర పట్టదు. మన రైస్ సేమ్ ఇదే ఫీల్, టెక్స్చర్, సేమ్ రైస్, సేమ్ వైట్ రైస్, అది గ్రెయిన్ వేరియంట్. ఆ గ్రెయిన్ అనేది వేరియంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మనం మోడిఫికేషన్స్ చేస్తాం కదా, అలా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన గ్రెయిన్ అన్నమాట. పండిస్తూ ఉంటారు మనకి. మన రైసే డయాబెటిక్ రైస్ అని చెప్పుకోవచ్చు హ్యాపీగా. డయాబెటిక్ రైసే పండిస్తూ ఉంటారు. అది మనకు దొరుకుతుంది. మామూలు రైస్ ఎంత కాస్ట్ ఉంటుందో అది కూడా అంతే కాస్ట్. హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్క పూట రైసే ఉంటుంది. ఇడ్లీ, దోశ రైస్, ఎక్కువ రైస్ ఉంటుంది. లంచ్ రైస్, డిన్నర్ రైస్. రైస్ని తగ్గించు, రైస్ అని తినొద్దని చెప్పను కానీ ఒక పూట ఉండేటట్టు చూసుకోండి. ఒక పూట ఎనఫ్ మేడం? ఒక పూట ఎనఫ్. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటాం. చాలా మందికి ఇడ్లీ, దోశ టిఫిన్లు అనేది అలవాటు. దానికి బదులు మనం చద్దన్నం తీసుకోవచ్చు. చద్దన్నం రైస్ అది మనం నైట్ అంతా సోక్ చేస్తాం, పెరుగులో కానీ పాలల్లో సోక్ చేసి. ఫెర్మెంటెడ్ ప్రాసెస్ ఉంటుంది. ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ప్రోబయోటిక్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్రోబయోటిక్స్ ఇంప్రూవ్ అయ్యి దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తగ్గుతుంది, క్యాలరీస్ బాగా తగ్గుతాయి. కాబట్టి రైస్ ఆ ఫీల్ మిస్ అవుతున్నాం అంటే డెఫినెట్ గా చద్దన్నం తినేసేయండి. చద్దన్నం బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు. దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. సో డయాబెటీస్ కి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. లేదు ఇష్టం లేదంటే రెడ్ రైస్ ఉంటుంది కదా, రెడ్ రైస్ లో కూడా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఇలా పెసరట్టు తీసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్ లో. రైస్ కాకుండా పెసర్లు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ పెసర్లు అనేది ఎక్కువ దాంట్లో కొద్దిగా గ్లైసిమిక్ ఇండెక్స్ మీడియం ఉంటుంది. కానీ జస్ట్ రెడ్ రైస్ అలా యాడ్ చేసుకొని పెసరట్ అలా తీసుకోవచ్చు. ఇడ్లీ తీసుకుంటే షుగర్స్ పెరుగుతాయి, తగ్గవు. బేసిక్ గా 1-2 అలా తీసుకోవచ్చు అంటారా? 1 లేకపోతే వాక్ చేస్తాము మేము హెల్త్ ఫ్రీక్ అనే వారికి. దానికన్నా మనకి తీసుకున్న దాంట్లో మనకి గోధుమ రవ్వ ఉప్మా ఉంటది కదా, గోధుమ రవ్వ ఉప్మా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ గా తీసుకోవచ్చు. ఇడ్లీ, దోశ బదులు పెసరట్టు కొద్దిగా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు పోహా కానీ లేకపోతే కానీ మనకి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఏవన్నా సరే తీసుకుంటే మంచిదని చెప్పొచ్చు. మిల్లెట్స్, పొంగల్ కానీ మిల్లెట్తో చేసే ఏదైనా సరే మనకి డయాబెటీస్కి ఒక మంచి ఫుడ్. అందరి బాడీస్ ఒకేలాగా ఉండవు కదా అండి. ఎవరి బాడీని వాళ్ళే చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. కొందరు బాడీస్కి షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతూ ఉంటాయి. వారు చెక్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి అంటారా? అందరి బాడీకి ఒకేలా ఉంటుంది అంటారా? ప్రతి ఒక్క బాడీ టైప్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, కొంతమందికి ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ రెండు డిఫరెంట్. కొంతమందికి ఇన్సులిన్ అనేది నార్మల్గా ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. ఆ కండిషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఆ కండిషన్ డేంజర్ అని చెప్పొచ్చు, కష్టం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్. ప్రతి ఒక్కరి ఫుడ్ ఒక్కొక్కరి బాడీలో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ఇదంతా మన గట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనము సేఫెస్ట్ ఆప్షన్స్ ఫర్ డయాబెటీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మిల్లెట్స్ కిచిడి కానీ చద్దన్నం అందరూ తీసుకోవచ్చు. ఫెర్మెంటెడ్ ఓట్స్ కానీ ఇలా. ఫెర్మెంటెడ్ ఓట్స్ వాళ్ళకి చాలా మందికి నచ్చదు కాబట్టి చద్దన్నం చక్కగా తీసుకోవచ్చు. అండ్ ఫెర్మెంటెడ్ ఇది ఉంటుంది కదా, ఫెర్మెంటెడ్ మిల్లెట్స్, అది కూడా జావా లాగా చేసుకొని తీసుకోవచ్చు. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా క్రేవింగ్స్ రావడానికి కారణం ప్రోటీన్ డెఫిషియన్సీ. అవునా? మన ఇండియాలో 80% వరకు, చాలా వరకు ఏజ్తో సంబంధం లేదు, ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం,
ప్రోటీన్స్ తక్కువగా ఉండడం. ఒక మనిషి కనీసం 60 గ్రామ్స్ వరకు ప్రోటీన్ తీసుకోవాలి. మేల్ అయితే, ఫీమేల్ అయితే 50 గ్రామ్స్ వరకు డెఫినెట్లీ తీసుకోవాలి. అంటే ఒక హెల్దీ పర్సన్కి 1 గ్రామ్ 3 మీల్స్లో ప్రోటీన్ ఖచ్చితమా అండి? డెఫినెట్లీ యాడ్ 3 meals. డెఫినెట్లీ 20 గ్రామ్స్ యాడ్ చేసుకున్నా సరే అది పెద్ద కష్టం కాదు. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు 3 పూటలు పన్నీర్, చికెన్ ఇలా అంత అవసరం లేదు. పప్పులు తీసుకుంటాము, పప్పుల్లో ఆకుకూర వేసుకున్నా మనకు కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. నైట్కి 1 హ్యాండ్ఫుల్ గ్రీన్ పీస్ తీసుకొని సోయా చంక్స్ ఇలాంటివి యాడ్ చేసుకున్న ప్రోటీన్ 30 గ్రామ్స్ వరకు వస్తుంది. పాలు, పెరుగు, మజ్జిగలో ప్రోటీన్ ఉంటుంది, మనకి కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. అంటే పెసరట్లు మంచి ప్రోటీన్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక రైస్ ఒక కర్రీ చేసేస్తారు, 2 పూటలు 3 పూటలు అదే చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో కొంచెం పప్పులు, మీరు చెప్పినట్టు గ్రీన్ పీస్, సోయా, పన్నీర్ ఒక రోజు, చికెన్ ఒక రోజు అలా యాడ్ చేసుకోమంటారు. డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. దానివల్ల మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. మన ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలా మందికి ఏముంటుందంటే అన్నం కూరే కదా, మనం నూనె ఎక్కువ వేస్తలేం కదా. నూనె ఎంతమంది ఫ్యామిలీస్ నూనె తక్కువ యూజ్ చేస్తున్నారు ఒకసారి జనరల్గా మనం చెక్ చేస్తే ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉంటే 5 to 6 లీటర్స్ డెఫినెట్లీ ఆయిల్ వాడుతున్నారు. కానీ ఒక మనిషికి మంత్కి 1.5 లీటర్ సరిపోతుంది. మనిషికి 1/2 లీటర్. సో మనం ఎంత వాడుతున్నాం? ఒక మనిషికి 2 లీటర్స్ కన్నా ఎక్కువ వాడుతున్నాం. ఫిజికల్ యాక్టివిటీ ఏమో తక్కువ ఉంటుంది, అదంతా ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోయి వెయిట్ పుట్టాన్ అయిపోయి, వెయిట్ పుట్టాన్ అవడం వల్ల 50% వరకు డయాబెటీస్ కేసెస్ పెరుగుతున్నాయంటే వెయిట్ వల్ల. సో డయాబెటీస్ ఉంది అంటే మనము సింపుల్ మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కాకుండా ఇది, లంచ్ అన్నం పుష్కలంగా తీసుకోండి, బట్ అన్నం లేక పప్పు యాడ్ చేసుకోండి, ఆకుకూరలు యాడ్ చేసుకోండి, 150 గ్రామ్స్ వరకు కూరగాయలు యాడ్ చేసుకోండి, ఒక పెద్ద కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆకలేదు, మనకి ఫుల్నెస్ వస్తుంది, మంచిగా తింటున్నాం కాబట్టి డయాబెటీస్ కూడా, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. డిన్నర్కి చాలామంది చపాతీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చపాతీ కన్నా జొన్న రొట్టె మేలు. చపాతీ రైస్ రెండు ఒకటే, రెండిట్లో క్యాలరీస్ ఒకటే ఉంటాయి. మనకి అది ఒక అపోహ చపాతీ లైట్ అని. మళ్ళీ అతిగా తినకూడదు, 2-3 జొన్న రొట్టెలు కాకుండా ఒక రోటీ ప్లస్ కర్రీ క్వాంటిటీ పెంచాలని. జొన్న రొట్టెలు చక్కగా తీసుకోవచ్చు, ఒక 2 జొన్న రొట్టె, దాంట్లో కర్రీలు, ఒక రోజుకి ఒక రకమైన ఆకుకూర తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు సాయంత్రం పూట ఏదన్నా సరే ఒక స్నాక్ లాగా శనగలు, ఉడకపెట్టిన శనగలు తినొచ్చు, గ్రీన్ పీస్ ఉంటుంది కదా, గ్రీన్ పీస్ తినొచ్చు, ఇలా ఏదన్నా సాలాడ్స్, కుకుంబర్ సాలాడ్స్ ఇలా తీసుకొని. స్నాక్స్ ఏం ప్రిఫర్ చేయొచ్చు అండి వీళ్ళకి? ఈవినింగ్ టీతో పాటు ఏదన్నా యాడ్ చేసుకోవాలి అనిపిస్తుంది, లేకపోతే ఇలా కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా క్రేవింగ్స్ ఎక్కువగా, అంటే అతిగా ఆకలేస్తుంది, నీరసం కూడా వస్తుంది. ఈ స్నాక్కి ఏం చెప్తారు? 30 గ్రామ్స్ వరకు మఖానా, 30 గ్రామ్స్, 70 గ్రామ్స్ వరకు ఉడకపెట్టిన శనగలు కానీ, ఉడకపెట్టిన స్ప్రౌట్స్ కానీ, హెల్దీ. అండ్ ఏదైనా సరే ఇంకేదైనా క్రేవింగ్స్ వాళ్ళకు ఉన్నాయి అంటే ప్రోటీన్ రిచ్ తీసుకుంటేనే క్రేవింగ్స్ తగ్గుతాయి, షుగర్ తగ్గుతుంది. అలా తీసుకొని ఒక 20 minutes వాక్ చేశారనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళకి ట్యాబ్లెట్ తగ్గించుకునే, అంటే డోసెస్ బాగా తగ్గించుకునే ఆప్షన్స్ ఎక్కువ, కాంప్లికేషన్స్ తగ్గుతాయి, కొంచెం హెల్దీగా ఉండొచ్చు. లేకపోతే ఈ మధ్య ఏ ఇన్సిడెంట్ విన్నా షుగర్ ప్రతిదానికి రిలేట్ చేస్తున్నారు కాబట్టి ఆ షుగర్ వల్ల ఎన్నో సమస్యలు. కాబట్టి సింపుల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా ఈజీగా ఉందండి మీరు చెప్పిన డైట్. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.